చందమామ కథ పిశాచి నాటకం. ఒక ఊళ్ళో మంగయ్య శెట్టి అనే వడ్డీ వ్యాపారస్తుడు అంతులేని ధనం కూడబెట్టి దాన్ని తన కొడుకు గోవింద శెట్టికి భద్రంగా అప్పగించి కన్నుమూశాడు. కల్లారా చూసిందాక తన తండ్రి అంత ఆస్తి సంపాదించినట్టు గోవింద శెట్టికి తెలీదు. అతను ఇనుప పెట్ట తీసి అందులో ఉన్న వెండి, బంగారము, నగలు కుప్పలు పోసి చూసుకుంటే గుండె దడదడలాడింది. తండ్రి ఇచ్చిపోయిన అంత ధనాన్ని దొంగల బారి నుండి కాపాడుకోవటం మాటలు కాదు. దాన్ని క్షేమంగా ఉంచడానికి గోవింద శెట్టి ఒక ఆలోచన చేశాడు. ఆ ధనమంతా 2 లంకె బిందెల నిండా పోసి అర్ధరాత్రి వేళ ఆ బిందెల్ని తీసుకుపోయి ఊరి బయట ఉండే దెయ్యాల మర్రి కింద పాతిపెట్టాడు. ఆ మర్రి చెట్టు మీద దెయ్యాలుంటాయన్న నమ్మకం మూలాన రాత్రివేళ ఆ ఛాయలకు ఎవ్వరూ వెళ్ళరు. తన డబ్బును రక్షించుకోవటం కోసం గోవింద శెట్టి పిశాచాల భయాన్ని దూరంగా ఉంచడమే కాక తానే పిశాచం పాత్ర ధరించాడు. ఎందుకంటే తాను పాతిపెట్టిన ధనానికి రాత్రిపూట తానే కాపలా కాయాలి. అందుకోసం గోవింద శెట్టి చీకటి పడినాక ఎవ్వరు చూడకుండా నిలువున తెల్లబట్టలు ధరించి పిశాచం వేషం వేసుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని వింత వింత ధ్వనులు చేస్తూ మర్రి చెట్టు నీడలో మసిలేవాడు. రాత్రి అంతా అలా తిరిగి అతను తెల్లవారుజామున ఇల్లు చేరుకునేవాడు. మర్రి చెట్టు కింద దెయ్యం లాంటిది తారాడుతున్నట్లు పుకారు పుట్టింది. తన తండ్రి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించినట్టు గోవింద శెట్టి ఊరంతా ప్రచారం చేశాడు. అంతవరదాకా మర్రి చెట్టు మీద పిశాచాయాలున్న పుకారే తప్ప ఇప్పుడు పిశాచాన్ని స్వయంగా చూసిన వాళ్ళున్నారు. మంగయ్య శెట్టి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించాడన్న నమ్మకం ఊరందరికీ కలిగింది. ఈ కారణంగా చీకటి పడితే ఇల్లు దాటి బయటికి రావడానికి అందరూ భయపడుతున్నారు. మర్రి చెట్టు ప్రాంతాల పిశాచం ఉన్నట్టు చూసిన వారు కొందరికి జ్వరాలు వచ్చాయి. మంగయ్య శెట్టి పిశాచం గురించి గోరంతలు కొండంతలుగా ఊళ్ళో చెప్పసాగాడు. ఊరి పరిస్థితి మారిపోయింది. పనులు పాడయ్యాయి. పొలాలకు రాత్రిపూట కాపలా లేదు. పొరుగుళ్ళ దొంగలు పడి యథేచ్ఛగా దోచుకుపోసాగారు. ఊళ్ళో ఏ మనిషికి కానీ గొడ్డుకు కానీ జబ్బు చేసినా చావు సంప్రాప్తమైనా అది పిశాచం పనేనని అందరూ నమ్మారు. గ్రామ జీవితం అస్తవ్యస్తమైంది. గ్రామాల్లో దరిద్రం తాండవించడం కూడా గోవింద శెట్టికే లాభించింది. తన వద్ద ఉన్న సరుకుని హెచ్చు ధరలకు అమ్మి అతను మరింత లాభం చేసుకోనారంభించాడు. అతను గ్రామస్తుల మీద కనికరించి తన పిశాచం వేషం మానుకోక ఆ వేషంతో కాపలా కాస్తూనే ఉన్నాడు. ఈ స్థితిలో చిన్నడు తన కుక్కతో సహా ఆ గ్రామం చేరాడు. ఊరిలో అడుగు పెడుతూనే అతను మంగయ్య శెట్టి పిశాచం గురించి, దాని మూలాన గ్రామానికి పట్టిన పీడ గురించి విన్నాడు. అతనికి చాలా బాధ కలిగింది. జనానికి పిశాచాల భయం లేకుండా చేస్తే తప్ప వారి జీవితాలు బాగుపడవు. తాను ఆ పనికి పూనుకునే ముందు మంగయ్య శెట్టి పిశాచాన్ని ఒకసారి చూడాలనుకున్నాడు. అప్పుడు కానీ దాని గురించి ఏదో ఒకటి చేయడం సాధ్యం కాదు. ఆ రాత్రి అతను నిర్జనంగా ఉన్న దెయ్యాల మర్రిని చేరి దాని మీద ఎక్కి కూర్చున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి గోవింద శెట్టి చెట్టు నీడలో తారాట్లాడము చిన్నడికి కనిపించింది. ఎవరో మంగయ్య శెట్టి పిశాచంలా నటిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ఎందుకు? ఇందులో ఆ మనిషి స్వార్థం ఏదో ఉండాలి. తన స్వార్థం కోసం ప్రజలను నానా క్షోభలకు గురిచేస్తున్న కిరాతకుణ్ణి తప్పకుండా ప్రజల ముందుకు ఏడ్చాలి. అప్పుడు కానీ వాళ్లకు పిశాచం భయం పోదు. తెల్లవారుజామున గోవింద శెట్టి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చిన్నడు అతని వెనగ్గా వచ్చి ఆ ఇల్లు గల వాణ్ణి గురించి వాకప్ చేశాడు. గోవింద శెట్టి మంగయ్య శెట్టి కొడుకేనని, మంగయ్య శెట్టి అంతులేని డబ్బు సంపాదించి చచ్చాడని, అతను ఇప్పుడు పిశాచం అయ్యాడని ఊరి వాళ్ళు చిన్నడికి చెప్పారు. తన తండ్రి పిశాచం అయ్యాడని ప్రచారం చేసి ఆ వేషంతో తాను ప్రజలను హడలగొట్టడంలో గోవింద శెట్టి అభిప్రాయం ఏమై ఉంటుంది అని చిన్నడు తీవ్రంగా ఆలోచించాడు. తన ఇంట్లో ఉన్న ధనపు రాసులను దొంగలు దోచుకుపోతారన్న భయం కూడా లేకుండా గోవింద శెట్టి రాత్రివేళ మర్రి చెట్టు కింద కాపలా కాయటానికి బలమైన కారణం ఏదో ఉండాలి. ఆ రోజు కనుచీకటి వెళ్ళి చిన్నడు గడ్డాలు మీసాలు పెట్టుకొని గోవింద శెట్టి ఇంటికి వెళ్ళి
మంగయ్య శెట్టి, మంగయ్య శెట్టి అని కేకలు పెట్టాడు. గోవిందశెట్టి తలుపులు తీసి చిన్నడిని ఒక క్షణం తేరిపార చూసి, ఏం కావాలి, నువ్వెవరు అని అడిగాడు. నేను జోగీందర్ కొడుకును, మంగయ్య శెట్టి కావాలి అన్నాడు చిన్నడు కుర్చీ మీద కూర్చుంటూ. చిన్నడి చొరవకు గోవిందశెట్టి విస్తుపోతూ, ఆయన మా నాన్నగారు, ఆయన పోయి చాలా రోజులైంది, ఆయనతో ఏం పని అని అన్నాడు. చిన్నడు కొద్దిగా విచార మొహం పెట్టి, మా నాన్నగారికి మీ నాన్నగారు 1,00,000 వరహాలు బాకీ ఉన్నారు, వాటి కోసమే వచ్చాను, ఆ డబ్బు ఇచ్చి నన్ను తొందరగా పంపించే ఏర్పాటు చూడు అన్నాడు. గోవిందశెట్టి ఉలిక్కిపడి, ఏమిటి, మా నాన్నగారు మీ నాన్నగారికి 1,00,000 వరహాలు బాకీ ఉన్నాడా, ఆ డబ్బు నీకు నేనివ్వాలా, బాగుంది, ఉండటానికి ఈ ఇల్లు తప్ప నా దగ్గర చిల్లి గవ్వలేదు, కావలిస్తే చూసుకో, నా బతుకు వెళ్ళమారడమే అంతంత మాత్రంగా ఉంది అంటూ చిన్నడికి ఇంట్లో ఉన్న ప్రతి పెట్టె ఇనపెట్టెతో సహా చూపించాడు. అంతా చూసిన మీదట చిన్నడికి సంగతి ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది. గోవిందశెట్టి తనకు ఉన్నదంతా దెయ్యాల మర్రి సమీపంలో దాచి రాత్రిపూట పిశాచం వేషం వేసి అక్కడ కాపలా కాస్తున్నాడు, అటుకేసి ఎవరూ రాకుండా కూడా చూసుకుంటున్నాడు. ఈ సంగతి గ్రహించిన చిన్నడు, చూడు గోవిందశెట్టి, బాకీ అన్న తర్వాత బాకీయే, నీ ఇల్లు అది అమ్మేసైనా మా నాన్నకి బాకీ తీర్చడం మంచిది, మా నాన్న సంగతి నీకు తెలీదు అని బెదిరించాడు. గోవిందశెట్టి మండిపడి, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు, మా నాన్న ప్రస్తుతం పిశాచమై తిరుగుతున్నాడు, మంగయ్యశెట్టి పిశాచం పేరు చెబితే ఈ ప్రాంతాల్లో కప్పలు కూడా నీళ్ళు తాగవు, మీ జోగేందర్ ఏం చేయగలడు అని అన్నాడు. చిన్నడు పక్కపక్క నవ్వి, అదా నీ ధైర్యం, మా నాన్న కూడా పిశాచమై మా ప్రాంతాల విలయ తాండవం చేస్తున్నాడు, పిశాచి అయినాక తనకు రావలసిన బాకీలన్నీ ఒక్కొక్కటే వసూలు చేస్తున్నాడు, మొండకెత్తిన వాళ్ళచే నెత్తురు గక్కిస్తున్నాడు, ఆయన మీ నాన్న మీద విరుచుకు పడతాడనే భయంతోనే బాకీ వస్తువులకి నేను స్వయంగా బయలుదేరి వచ్చాను, నన్ను ఉత్త చేతులతో వెనక్కి పంపావో నీ ప్రాణానికి నేను పూచి ఉండను, నువ్వు డబ్బు లేదని నన్ను మోసగించగలవు కానీ డబ్బు ఎక్కడ ఉన్నది పిశాచానికి తెలీదా, ఆ సంగతి నీకు తెలీదా, వెళ్ళి వస్తాను అని బయటపడ్డాడు. గోవిందశెట్టికి మతిపోయినట్టయింది. పిశాచంగా నటిస్తూ మనుషులను హడలగొట్టవచ్చు కానీ నిజంగా పిశాచం వెంటబడితే తన గతి ఏం కాను. అయినా ఆ రాత్రి గోవిందశెట్టి మర్రి చెట్టు కిందకి వెళ్ళి పిశాచం వేషం వేశాడు. కానీ కాళ్ళు వణుకుతున్నాయి. జోగేందర్ పిశాచం తన డబ్బు కోసం రావచ్చు. ఈ నిర్జన ప్రదేశంలో పిశాచాన్ని ఎదుర్కొనే కన్నా తన డబ్బు తన ఇంటికే తీసుకుపోవటం మేలు. ఊరి మధ్య పిశాచాల భయం తక్కువ. పిశాచాల భయం కన్నా దొంగల భయం కూడా తక్కువే. గోవిందశెట్టి తాను ధనం పాతిన చోట తవ్వి లంకెబిందెలు పైకి తీశాడు. అంతలో చెట్టు మీద నుంచి చిన్నడు గోవిందశెట్టి ముందుకు దూకాడు. గోవిందశెట్టి భయంతో కెవ్వున అరిచాడు. చిన్నడు అతన్ని పట్టుకొని మర్రి చెట్టుకి కట్టేసి అతనికి తన కుక్కను కాపలా పెట్టి ఊళ్ళోకి వెళ్ళి మంగయ్యశెట్టి పిశాచాన్ని చూపిస్తాను రండి అని జనాన్ని పిలుచుకొచ్చాడు. వాళ్ళు గోవిందశెట్టిని గుర్తించి నివ్వెరపోయారు. చనిపోయిన మంగయ్యశెట్టి ఎన్నో అక్రమాలు చేసి ఇంత డబ్బు సంపాదించి ఉంటాడని ఊళ్ళో ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ సంగతి గ్రామస్తులకు తెలియకుండా ఉండేందుకు ఈ గోవిందశెట్టి తన తండ్రి సంపాదన అంతా లంకెబిందెల్లో పెట్టి ఇక్కడ దాచి తన తండ్రి పిశాచం అయినట్టుగా మిమ్మల్ని నమ్మించి వీటికి రాత్రివేళ కాపలా కాస్తున్నాడు. ఇందులో ఊళ్ళో వాళ్ళు పోగొట్టుకున్న దొంగ సొత్తు ఎంత ఉన్నదో మీరే నిర్ణయించుకొని ఎవరిది వారికి తిరిగి ఇచ్చేయండి. మీరు దెయ్యాలు పిశాచాలు అని భయపడినంతకాలము మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు తేలిగ్గా మోసం చేయగలరు. మీ బతుకులు బండలైపోతాయి అన్నాడు చిన్నడు. చిన్నడు గోవిందశెట్టిని లంకెబిందెల్ని గ్రామాధికారికి అప్పచెప్పి తాను కుక్కతో సహా బయలుదేరి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.